తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో వరుణ్ తేజ్ ఒకడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్గా నిలిచింది. ఆ తర్వాత అందరి హీరోల్లా కమర్షియల్ సినిమాలు చేయకుండా ఒక విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి అనేది తెలిసిన విషయమే. పర్సనల్ లైఫ్లో మాత్రం వరుణ్ తేజ్ సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. హను దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్గా నిలిచింది. ఈ సినిమాలో లావణ్య ఒక డైలాగ్ చెబుతుంది, నా పెళ్లికి చిరంజీవి వస్తాడు అని అంటుంది. నిజంగానే ఈవిడ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. మెగా కోడలైపోయింది లావణ్య. మామూలుగా ఏదైనా హీరోతో లవ్లో ఉంటే ఖచ్చితంగా బయటకి తెలిసిపోతుంది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్తో ప్రేమలో ఉన్నా కూడా అంత త్వరగా బయటకు తెలియలేదు. చాలా జాగ్రత్తగా వీళ్ల ప్రేమను మెయింటైన్ చేశారు. నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు వరకు ఈ విషయం బయటపడలేదు. సరిగ్గా నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలిసింది. నవంబర్ 1, 2023న వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా కొంతమంది లేటుగా పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కనకుండా కొంత ప్లానింగ్తో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ తన లైఫ్ మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. పిల్లల విషయంలో లేట్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకవైపు రియల్ లైఫ్లో అనుకున్న సినిమాల్లో సక్సెస్ కాకపోయినా రియల్ లైఫ్లో పర్ఫెక్ట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.